తనుజ గారు వెల్కమ్ అండి, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ టైగర్ రమేష్ గారు వెల్కమ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్ మీటింగ్. ఇంకొక మొబైల్ మోడల్తో వచ్చారు, వివో V2509. ఎస్. మీరు నేమ్ కరెక్షన్ తెలియపోతే చూడండి, మీ డౌన్ లైన్ కనుక ఒకవేళ ఇలా తెలియక మొబైల్ మోడల్ నంబర్తో వచ్చారంటే మీరు కూడా ఇక్కడ రీనేమ్ చేయొచ్చు, ఒకవేళ కో హోస్ట్ ఉన్న వాళ్ళు. లేదంటే మీరు వాళ్ళకి సజెషన్ చేయండి అండి. ఓకే, రైట్. నెక్స్ట్ సాయిబాబు గారు వెల్కమ్ అండి, గుడ్ మార్నింగ్. రౌత్ సునీల్ గారు వెల్కమ్ అండి, గుడ్ మార్నింగ్. ఓకే, ఆల్మోస్ట్ అందరినీ వెల్కమ్ చేశాం అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే నేమ్ రాకపోతే క్షమించండి, బై మిస్టేక్ జరుగుతుంది. ఓకే, రైట్ అండి. మనం ఇక టాపిక్ వెళ్దాము. మన ఈరోజు మన కంపెనీ ప్రొఫైల్ని డాక్టర్ క్రాంతి ప్రసాద్ గారు ఫ్రమ్ నిజామాబాద్ సార్ మనకి ఈరోజు మన కంపెనీ ప్రొఫైల్ చెప్పబోతున్నారు. ఒక్కసారి అందరూ కూడా డిజిటల్ క్లాప్స్ తో అందరు వెల్కమ్ చేయాల్సింది కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ క్రాంతి ప్రసాద్ సార్ ఆన్ ది జూమ్ స్క్రీన్. Yes, sir. Good morning, sir, all of you. So, myself, Kranti Prasad, sir, from Nizamabad. సో స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్ ఇక్కడ. వన్ మినిట్ సార్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ సార్ కోహోస్ట్ ప్లీజ్ ఉంది. ఎవరైనా షేర్ చేస్తారా సార్, స్క్రీన్ షేర్ చేస్తారా? వెంకటేశ్వర్ గారు మీకు ఆల్రెడీ కోహోస్ట్ ఉంది. ఇక్కడ ఆప్షన్స్ లో షేర్ అని ఉంటుంది. షేర్ అని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మై సెల్ఫ్ క్రాంతి ప్రసాద్ ఫ్రమ్ నిజామాబాద్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మన కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. సో మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే సార్, మన కంపెనీ టోటల్ నేమ్ వచ్చేసి డైనమిక్ ఏజ్ గ్లోబల్. సో 2023 జనవరిలో స్టార్ట్ అయింది. సో మలేషియా నుంచి సో వరల్డ్ వైడ్ గా ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన కంపెనీ సిఇఓ అండ్ ఫౌండర్ అన్నమాట హ్యారిటీ సార్. నెక్స్ట్ మన కంపెనీ ఇప్పటి వరకు 250 crores పేఅవుట్ ఇవ్వడం జరిగింది. సో వరల్డ్ వైడ్ గా 2 lakhs మెంబర్స్ ఉన్నారు మన కంపెనీలో. సో అలాగే మన కంపెనీ కమిట్మెంట్ చూసినట్టయితే ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్. సో ఏంటంటే ఇంటిగ్రిటీ అంటే నైతిక సూత్రాలకు కట్టుబడి ఉండడం, సో నిజాయితీగా ఉండడం. సో ఇన్నోవేషన్ అంటే ఇక్కడ టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేయడం, సో దాంతోపాటు హిస్టరీని క్రియేట్ చేయడం సార్. సో దాంతోపాటు ఇక్కడ విలువలను కూడా కాపాడుకోవడం. సో నెక్స్ట్ మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూద్దాం సార్, నెక్స్ట్ స్లైడ్. సో మన కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మన కంపెనీ మార్కెటింగ్ కంపెనీ మాత్రమే కాదు, సో మంచి విజన్ ఉన్న కంపెనీ అన్నమాట. సో బయట కంపెనీలలో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి సార్, కానీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, ఓన్ ప్రొడక్ట్ ఉండదు. సో మన కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో దాంతోపాటు ఓన్ R&D టీమ్ కూడా ఉంది. సో ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఓన్ R&D టీమ్ ఉండడం ద్వారా ఇక్కడ యూజెస్ ఏంటంటే క్వాలిటీలో డిఫరెన్స్ ఉండదు సార్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మార్కెట్ మీద అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. సో కొత్త ప్రొడక్ట్స్ ను కూడా పరిచయం చేయడం జరుగుతుంది. సో ఓన్ R&D టీమ్ వలన సో ఇక్కడ వరల్డ్ వైడ్ గా రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. సో రీసెర్చ్ చేసి ఏది బెస్ట్ ప్రొడక్టో, ఏది బెస్ట్ ఫార్ములానో సో మనకి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాంతో పాటు ఇక్కడ మన డైనస్ లో మెయిన్ ఏంటంటే సార్ ఓన్ అకాడమీ ఉండడం. సో దీని ద్వారా ఏంటంటే మనకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కంపెనీ. దాంతో పాటు మంచి సిస్టమ్ ని కూడా మనకి అలవాటు చేస్తుంది, లైక్ ఇప్పుడు మన SFS సిస్టమ్. సో గ్రేట్ సార్ మన కోర్ లీడర్స్ కి. సో మన సిస్టమ్ ని క్రియేట్ చేసి దాన్ని 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు. సో ఏ కంపెనీకైనా ఖచ్చితంగా మనకి ప్రొడక్ట్ బాగుండాలి, సో దాంతో పాటు ప్రొఫైల్ బాగుండాలి, ప్లాన్ బాగుండాలి. సో మన ప్రొడక్ట్ లో దమ్ముంది, ప్లస్ ప్రొడక్ట్ లో ప్లాన్ లో దమ్ముంది.
దాంతోపాటు ప్రొఫైల్లో కూడా దమ్ముంది. సో ఇక్కడ మన కెరియర్ ని మనం 100% ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో దాంతో పాటు ఆపరేషన్ ఇన్ 60 కంట్రీస్ సార్. సో మన గ్లోబల్ ప్రెసెన్స్ చూసినట్టయితే డైనస్ గ్లోబల్ హ్యాస్ ఎక్స్పాండ్ టు ఓవర్ 60 కంట్రీస్. సో ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్ గా ఆస్ట్రేలియా, ఇండియా, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, సో ఇలా చాలా రకాల కంట్రీస్ లో ఆల్రెడీ మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇక్కడ గ్లోబల్ ఈవెంట్స్ అండ్ గ్రాండ్ ఈవెంట్స్ చూసినట్టయితే సో ఇక్కడ మన ఇండియా తరఫున 40 మెంబర్స్ వెళ్ళారు సార్. సో అది మలేషియాలో. సో 2025 జూన్ 13th రోజు వెళ్ళారనమాట. సో మన కంపెనీ, సో మన టీం నుంచి కూడా శివ సార్ కానీ, గోపి సార్ కానీ, సో శంకర్ సార్ కానీ వెళ్ళడం జరిగింది. సో ఇలా ఆల్ ఓవర్ 2 లేదా 3 సార్లు గ్లోబల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే గానా, కెన్యా, కాంబోడియా, నైజీరియా, సో ఇలా ఆ, రకరకాల కంట్రీస్లలో సో మనకి ఇక్కడ గ్లోబల్ ఈవెంట్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ రీసెంట్లీ హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది సార్. మన డైనాన్స్ కంపెనీ హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మన సౌత్ ఆఫ్రికాలో. సో టోటల్ గా 5000 మెంబర్స్ తో ఇక్కడ మీటింగ్ టీమ్ లీడర్. సో ఆయన వచ్చేసి గ్లోబల్ స్టార్ అన్నమాట. సో ఆయన కంపెనీ నుంచి తీసుకున్న బోనస్ టోటల్ గా 5 crores, దాంతో పాటు బోనస్ వచ్చేసి 12,50,000 తీసుకున్నారు. సో మన ఆఫ్రికాలో క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మీట్ అవర్ టీమ్ సార్. సో డైనాస్ గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నమాట. సో ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 7 మెంబర్స్ లో కామన్ క్వాలిటీ ఏంటంటే సార్, అందరూ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏదో ఒక అనుభవం ఉన్న వాళ్ళే. సో అందులో ఫస్ట్ డాక్టర్ జయరాజ్ సార్, సో మెడికల్ డైరెక్టర్. కోచ్ ధామన్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్. చార్లెస్ చీమా, చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్. కోచ్ ఆడి, బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్. హ్యారిటీ, సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నికోలస్ సే, ఆపరేషన్ డైరెక్టర్. సో లాస్ట్ వన్ సైమనోయి, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. సో ఇక్కడ నికోలస్ సే గురించి చూసినట్టయితే సో ఈయన వచ్చేసి ఆపరేషన్ డైరెక్టర్ సార్. సో మన కంపెనీ డిజిటల్ వెబ్సైట్ లో క్రియేట్ చేయడం జరిగింది. సో ఏదైతే మన కంపెనీ పీపీటీస్, వీడియోస్ వరల్డ్ వైడ్ గా Web3 వర్షన్ లో ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటు ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో కూడా ఎక్స్పర్ట్ అన్నమాట. సో ఈయన ఫేస్బుక్ లో కానీ, మన గూగుల్లో కానీ వర్క్ కూడా చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో మన కంపెనీ సిఇఓ అండ్ ఓనర్ అన్నమాట, ఫౌండర్. సో హ్యారిటీ గారు. సో ఈయన తన జర్నీ వచ్చేసి వెంచర్ క్యాపిటలిస్ట్ గా ప్రారంభించారనమాట. చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం, దాని తర్వాత ఫండింగ్ చేయడం లాంటివి కూడా చేశారు. సో అడ్మినిస్ట్రేషన్ లో మరియు మార్కెటింగ్ సెక్టార్ లో కూడా ఈయన పనిచేయడం జరిగింది. సో 20 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. సో మంచి మోటివేషనల్ లీడర్ అండ్ మంచి కోచ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సైమనోయి. సో సైమనోయి వచ్చేసి మన డైనస్ గ్లోబల్ కి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. సో అలాగే మన ఇండియాకి వచ్చేసి జనరల్ మేనేజర్ అండ్ డైరెక్టర్. సో మన ఇండియాకి జనరల్ మేనేజర్ అండ్ డైరెక్టర్ గా ఎందుకు పెట్టడం జరిగిందంటే, గతంలో మనం యూనినార్ సిమ్, డొకోమో సిమ్ విన్నాం. సో ఆ యూనినార్ సిమ్ డెవలప్మెంట్ కి, అంటే ఇక్కడ ఇండియాలో నెట్వర్క్ డెవలప్మెంట్ కి మెయిన్ రీజన్ అన్నమాట సైమనోయి సార్. సో అందుకని మన ఇండియాకి జనరల్ మేనేజర్ అండ్ డైరెక్టర్ గా సో నియమించడం జరిగింది. సో ఈయన సర్టిఫైడ్ ఫార్మసిస్ట్ అండ్ ఓన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కూడా కలవు. సో నెక్స్ట్ వచ్చేసి 10 సంవత్సరాల అనుభవం కూడా ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. దాంతో పాటు మంచి లీడర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ జయరాజ్ సార్. సో ఇక్కడ చూసినట్టయితే సార్, ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ గా మన జయరాజ్ సార్ ని నియమించడం జరిగింది. సో ఎందుకు అని అంటే, ఏ మల్టీనేషనల్ కంపెనీ అయినా మన ఇండియాలో స్టార్ట్అప్ అవ్వాలి అంటే లోకల్ సిటిజన్ బోర్డ్ లో ఉండాలి. కాబట్టి మన డాక్టర్ జయరాజ్ సార్ ని సో ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. సో బేసిక్ గా జయరాజ్ సార్ వచ్చేసి సివిల్ ఇంజనీర్. కాకపోతే సార్ వచ్చేసి నేచురోపతి అండ్ నేటివ్ థెరపీలో ప్రాక్టీషనర్, అంటే డాక్టరేట్ కూడా తీసుకున్నారు. సో దాంతో పాటు ఇక్కడ వరల్డ్ వైడ్ గా ఎన్నో వెల్నెస్ సెంటర్స్ కూడా సార్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సో సార్కి వచ్చేసి 4 నుంచి 5 భాషలు కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఒకసారి చూద్దాం. సో ఇంత తక్కువ టైంలో ఇన్ని అవార్డ్స్ రావడం ఏ కంపెనీకి
పాసిబుల్ అవ్వదు, కానీ మన కంపెనీకి పాసిబుల్ అయింది. ఎందుకనంటే మన కంపెనీ ప్రొఫైల్, ప్లాన్, ప్రొడక్ట్ 100% పర్ఫెక్ట్ గా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ అవార్డ్ వచ్చేసి డిజిటల్ నెట్వర్కింగ్ బ్రిలియంట్ అవార్డ్. సో 2023 హాంకాంగ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ వన్ వచ్చేసి స్టీవే సిల్వర్ అవార్డ్ 2024 మనీలా అండ్ ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో థర్డ్ వన్ వచ్చేసి స్టీవే గోల్డ్ అవార్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఇయర్. సో ఇక్కడ 2024 లో ఆఫ్రికా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పిరేషన్ బ్రాండ్ అవార్డ్ 2024 మలేషియా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్. సో 2025 గాను మన కంపెనీకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మన కంపెనీ లీగాలిటీస్ సార్. సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇక్కడ కంపెనీ లీగాలిటీస్ మరియు కంపెనీ ఎక్స్పాండ్. సో ఏ కంపెనీలో అయితే బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుందో ఆయా కంట్రీస్ లో అక్కడ ఉన్న లీగాలిటీస్, ఫార్మాలిటీస్ ప్రకారం కంపెనీ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 20 కంట్రీస్ లో ఆల్రెడీ లీగాలిటీస్, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మన ఇండియాలో వచ్చేసి డైనాన్స్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ తో ఆల్రెడీ లాంచ్ అయింది కంపెనీ. సో ప్రజెంట్ వచ్చేసి మనం ప్రీ లాంచ్ లో ఉన్నాం. సో నెక్స్ట్ కమింగ్ సూన్ అన్నమాట. ఆల్రెడీ మన ఇండియాలో కూడా లాంచ్ అవ్వబోతుంది. సో ఇక్కడ మన కంపెనీ లీగాలిటీస్ ఒకటొకటి చూసినట్టయితే, సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో సెకండ్ వన్ వచ్చేసి జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. థర్డ్ వన్ వచ్చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ లైసెన్స్ సర్టిఫికేట్. లాస్ట్ వన్ వచ్చేసి పాన్ కార్డ్. సో ఇలా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ అండ్ క్రైటీరియాస్ కంప్లీట్ చేసుకొని మన డైనాన్స్ కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది సార్ మన కంపెనీ ప్రొఫైల్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ క్రాంతి గారు. కంపెనీ ప్రొఫైల్ చాలా చక్కగా చెప్పారు. ఓకే, మన ఇంత చక్కగా చెప్పిన మన క్రాంతి ప్రసాద్ గారి కోసం ఒక్కసారి డిజిటల్ గా అందరూ క్లాప్స్ అండ్ విత్ హార్ట్ సింబల్స్ తో అప్రిషియేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ క్రాంతి గారు. అండ్ నెక్స్ట్ మనకి ఈరోజు మన కంపెనీ ప్రొడక్ట్స్, అద్భుతమైన 6 ప్రొడక్ట్స్ లోంచి కొలాజిన్ అనే ఒక ప్రొడక్ట్ గురించి, ఎక్సలెంట్ ప్రొడక్ట్ గురించి మనకి ఈరోజు చెప్పడానికి మన మెంటర్ అండ్ టాప్ అప్ ఉన్నారు. సో అందరు కూడా సార్ని విత్ హార్ట్ సింబల్ తో, విత్ డిజిటల్ క్లాప్స్ తో అందరూ వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ తాడిశివ సార్ ఆన్ దిస్ జూమ్. ఓకే, నా స్క్రీన్ ప్రెజెన్స్ అవుతుందండి. ఐఎమ్ ఆడిబుల్. సార్ ఓకేనా? నా వాయిస్ అది ప్లీజ్ క్లియర్ ఉందా? ఎస్ సార్, అన్ని క్లియర్గా ఉన్నాయి. ఓకే. గుడ్ మార్నింగ్ డైనాన్స్ ఫ్యామిలీ మెంబర్స్, మై సెల్ఫ్ తాడి శివ. సో ఈరోజు మనం కొలాజిన్ అనే ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. కొలాజిన్ అనేది మనకి షిప్, స్లీప్, షైన్ అనే ఒక ట్యాగ్ లైన్తో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ డైనాన్స్ కొలాజిన్? డైనాన్స్ కొలాజిన్ అంటే ఏంటి, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇది ఒక ప్రీమియం బ్యూటీ సప్లిమెంట్ అండి. సో ఇది మనకి ఎలా సపోర్ట్ చేస్తుందంటే స్కిన్ హెల్త్లో, హెయిర్ గ్రోత్లో, స్ట్రాంగ్ హెయిర్లో, అలాగే వైటాలిటీ ఇంప్రూవ్మెంట్లో ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇది సైంటిఫికలీ
బ్యాక్డ్ ఇంగ్రీడియంట్స్, సైంటిఫికల్లీ ప్రూవ్ అయినటువంటి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్తో ఇది తయారవుతుందన్నమాట. ఇది మన ఇన్నర్ అండ్ అవుటర్ వెల్నెస్ని, సో లాంగ్ టర్మ్ బ్యూటీని సస్టైన్ చేయడంలో బాగా సపోర్ట్ చేస్తుంది. బెనిఫిట్స్ ఆఫ్ డైనాన్స్ కొలాజిన్. సో డైనాన్స్ కొలాజిన్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ముఖ్యంగా ఎన్హాన్స్ స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ హైడ్రేషన్ అండ్ రిడ్యూస్ రింకిల్స్. సో మన స్కిన్ ఎలాసిటీని పెంచి, అంటే స్కిన్లో ఉన్న రింకిల్స్ తగ్గించడంలో బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అదేవిధంగా రెడ్యూస్ హెయిర్ లాస్ అండ్ ఇంప్రూవ్ నెయిల్ స్ట్రెంగ్త్. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తూ, సో నెయిల్స్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా ఈ కొలాజన్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా సెల్యులర్ ఎనర్జీని సపోర్ట్ చేయడంలో, జాయింట్ ఫ్లెక్సిబిలిటీని మనకి పెంచడంలో, జాయింట్ ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేయడంలో, అదేవిధంగా రిలాక్సేషన్, ఈవెన్ మెంటల్గా మనం రిలాక్స్గా ఉండడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. సో సెల్స్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కంట్రోల్ చేయడంలో కూడా కొలాజిన్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్: కొలాజిన్ పెప్టిడేస్, బర్డ్ నెస్ట్ ఎక్స్ట్రాక్ట్, ఎలాస్టిన్, ఎన్ఎంఎన్ అంటే నికోటినమైడ్ మోనోన్యూక్లియేటెడ్, ఎర్గోథియోనైన్, అలాగే గామా అమినో బ్యూట్రిక్ యాసిడ్, గాబా అంటాం అనమాట. ఈ 6 ఇంగ్రీడియంట్స్తో, సో సైంటిఫికల్లీ ప్రూవ్ అయినటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ కూడా. వీటితో కొలాజిన్ అనేది మన కొలాజిన్ తయారవుతుంది. సో ముఖ్యంగా కొలాజిన్ పెప్టిడేస్. ఈ కొలాజిన్ పెప్టిడేస్ అనేది ఈ ఇంగ్రీడియంట్ పర్టికులర్గా దేనికి మనకు ఉపయోగపడుతుంది అంటే, సో మన స్కిన్ ఎలాస్టిసిటీని ఎన్హాన్స్ చేయడంలో ఇది మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా హెయిర్ అండ్ నెయిల్స్ గ్రోత్లో, సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో, నెయిల్స్ని స్ట్రాంగ్గా ఉంచడంలో ఈ కొలాజిన్ పెప్టిడేస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా సపోర్ట్స్ జాయింట్ అండ్ బోన్ హెల్త్. మన జాయింట్స్ యొక్క కార్టిలేజ్లో అలాగే బోన్ హెల్త్లో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది, స్పెషల్లీ ఈ ఇంగ్రీడియంట్. అండ్ నెక్స్ట్ బర్డ్ నెస్ట్ ఎక్స్ట్రాక్ట్. ఈ బర్డ్ నెస్ట్ ఎక్స్ట్రాక్ట్ అనే ఈ ఇంగ్రీడియంట్ పర్టికులర్గా దేనికోసం సపోర్ట్ చేస్తుందంటే, స్కిన్ సెల్స్ రెన్యువల్ చేయడంలో ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ రిచ్ ఇన్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్. మనకి స్కిన్లో డెర్మల్ ఎపిడర్మల్ అనే లేయర్స్ ఉంటాయన్నమాట. సో వాటిని హెల్దీగా ఉంచడంలో, స్ట్రాంగ్గా ఉంచడంలో బాగా సపోర్ట్ చేస్తుంది. సో అలాగే మన ఇమ్యూన్ సిస్టంలో, సో ఇన్నర్ వెల్నెస్లో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎలాస్టిన్ మనకి ఈ ఇంగ్రీడియంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే, స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ టైట్నెస్, స్కిన్ని టైట్గా ఉంచడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల వృద్ధాప్యం అనేది రాకుండా మనం ఎప్పుడు యంగ్గా ఉంటామన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి రెడ్యూస్ ద అపీరియన్స్ ఆఫ్ ఫైన్ లైన్స్ అండ్ సాగింగ్. సో చాలా మందికి ఏంటంటే ఫేస్ సాగైనట్టు ఉంటుంది. సో మంచి గుడ్ అపీరియన్స్ ఇవ్వడంలో, ఒక ప్రాపర్ షేప్ ఇవ్వడంలో మనకి కొలాజిన్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అలాగే ఒక యూత్ఫుల్ స్కిన్, సో బేబీ స్కిన్స్ ఎలా ఉంటుంది, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మన స్కిన్ ఎలా ఉంటుంది, అలా మన స్కిన్ ఉంచడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ నికోటినమైడ్ మోనోన్యూక్లియేటెడ్, ఎన్ఎంఎన్ అంటాము. ఈ పర్టికులర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన సెల్యులర్ ఎనర్జీని, అంటే మన సెల్ యొక్క ఎనర్జీని ఇంప్రూవ్ చేయడంలో, సెల్ని ప్రొటెక్ట్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మన ఏజింగ్ని పెరగకుండా డిలే చేయడంలో, సో లాంగ్విటీలో మనకి యంగ్గా ఉండడంలో సపోర్ట్ చేస్తుంది. సో అలాగే ఎన్హాన్స్ మెటబాలిక్ ఫంక్షన్ ఆఫ్ ఓవరాల్ వైటాలిటీ. సో ఓవరాల్ వైటాలిటీలో మెటబాలిజం ఫంక్షన్ని డెవలప్ చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఈజీటీ వచ్చేసి ఇది మీకు ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. సో సెల్యులర్ డిఫెన్స్, అంటే ఇప్పుడు ఫ్రీ రాడికల్స్ హెల్దీ సెల్ని డ్యామేజ్ చేయకుండా డిఫెన్స్ చేసుకోవడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా సపోర్ట్ చేస్తుంది.
స్లో డౌన్ ఏజింగ్ అట్ ద సెల్యులర్ లెవెల్. ఇది సెల్యులర్ లెవెల్లో, సో ఏజింగ్ అనేది పెరగకుండా సెల్ లెవెల్లో ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అలాగే ఎన్హాన్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఫంక్షన్. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గాబా అమిరోబ్యూటరిక్ యాసిడ్, గాబా అంటాము. ఇది ఏం చేస్తుందంటే మన స్ట్రెస్ని కంట్రోల్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. స్ట్రెస్ లెవెల్ కంట్రోల్ చేసి స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంలో బాగా సపోర్ట్ చేస్తుంది. సో అలా విధంగా రిలాక్సేషన్, అంటే చాలా రిలాక్స్గా మన మెంటల్గా ఫిజికల్గా చాలా రిలాక్స్గా ఉండేటట్టు ఎప్పుడు ఇది మనల్ని ఉంచుతుంది అనమాట, చాలా ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట. సో అలాగే హెల్ప్స్ మెయింటైన్ ఏ బ్యాలెన్స్డ్ నర్వస్ సిస్టమ్. మన నర్వస్ సిస్టమ్ని బ్యాలెన్స్డ్గా ఉంచడంలో బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఈ ఇంగ్రీడియంట్స్, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క విధంగా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా వాడాలి అని అంటే, ప్రతిరోజు నైట్ పడుకునే ముందు 1 లేదా 2 శాచెట్స్ మనం నాలుక కింద కానీ నాలుక పైన కానీ వేసుకొని డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట. ఇది ఒక మిల్క్ పౌడర్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరు యూజ్ చేయొచ్చు? సూటబుల్ ఫర్ హూమ్, ఎవరికి ఇది ఉపయోగపడుతుందంటే అడల్ట్స్ 18 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ ఉన్న వాళ్ళు, ఫర్ యూత్ఫుల్ స్కిన్, స్ట్రాంగ్ హెయిర్ అండ్ స్ట్రెస్ రిలీఫ్. సో ఎవరికైతే మంచి స్కిన్ టోన్ కావాలి, యంగ్గా ఉండాలి, స్ట్రాంగ్ హెయిర్ ఉండాలి, నెయిల్స్ బాగుండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టివ్ అండ్ 40+ ఇయర్స్. ఇన్ కేస్ 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా టు మెయింటైన్ జాయింట్స్ ఫంక్షన్స్, అంటే జాయింట్ ఫంక్షన్స్ని మెయింటైన్ చేయడంలో, అండ్ బోన్ అండ్ బూస్ట్ వైటాలిటీ. సో బోన్ హెల్త్లో మనకి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. 40+ ఉన్న వాళ్ళు సో మంచి స్లీపింగ్ కోసం యాజ్ వెల్ యాజ్ మంచి బోన్ స్ట్రెంత్ కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక యంగేజ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొలాజన్ బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుందండి. అందుకని చూడండి, చిన్నపిల్లలకి స్కిన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఒక ఏజ్ అటెండ్ అవుతున్న కొద్దీ మన బాడీలో ఉన్న కొలాజన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని రీప్లేస్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మన కొలాజిన్, డైనాన్స్ కొలాజిన్. సో అదేవిధంగా ఎవరికైతే స్లీప్ సరిగ్గా ఉండదో, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో, సార్ నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు సరిగ్గా, సో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డైనాన్స్ కొలాజిన్ తీసుకోవచ్చు. ఓవరాల్గా డైనాన్స్ కొలాజిన్ అనేది మీకు ఒక మంచి స్కిన్ టోన్ ఇవ్వడంలో, మీ హెయిర్ని గ్రోత్ చేయడంలో, ఒక స్ట్రాంగ్ హెయిర్ అండ్ నెయిల్స్లో సపోర్ట్ చేస్తుంది. జాయింట్ ఫంక్షన్స్లో ఇది మంచి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా బెటర్ స్లీప్ అండ్ రిలాక్సేషన్, మంచి స్లీప్ ఇవ్వడంలో కూడా సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే యంగ్గా ఉండాలనుకుంటారో వాళ్ళు కొలాజిన్ యూజ్ చేయొచ్చు. అయితే కొలాజిన్ అనేది మన ఇండియాలో ఇంకా పూర్తిగా ఇది లాంచ్ చేయబడలేదు. సో అంత మెయిన్ టెస్టింగ్ పీరియడ్లో ఉందన్నమాట. కాబట్టి స్టాక్ అనేది, అవైలబిలిటీ అనేది తక్కువ. ఆల్రెడీ వచ్చిన కొంత శాంపిల్గా వచ్చిన స్టాక్ కూడా అయిపోయింది. లక్కీగా అందులో మేము వాడడం జరిగింది. సో అది వాడడం వల్ల మాకు వచ్చిన రిజల్ట్స్ కూడా మీరంతా లైవ్లో చూస్తున్నారు. సో కమింగ్ డేస్లో ఇది పూర్తి స్థాయిలో కొలాజిన్ అనేది ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా మన ఇండియాలో పూర్తి పర్మిషన్స్తో లాంచ్ అవ్వాలండి. అలా ఒక్కొక్కటిగా మన ఇండియాకి ప్రొడక్ట్స్ అనేవి అప్రూవల్ అవుతున్నాయి. కొలాజిన్ ఇంకా పూర్తి స్థాయిలో అప్రూవల్ అవ్వలేదు, ప్రాసెస్లో ఉంది. ఓకే, అంటే టెస్టింగ్లో ఉందన్నమాట. కాబట్టి సో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అయినప్పటికీ మనకి స్టాక్ అంత ఎక్కువ అవైలబిలిటీ లేదు. పూర్తి స్థాయిలో వచ్చేటప్పటికి దీని మీద మనం కొంచెం పూర్తి నాలెడ్జ్ పెంచుకుంటే ఇది నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేయడంలో ఈ కొలాజిన్ అనేది మనకి బాగా సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే సో కొలాజిన్తో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మన టీంలో చాలా మందికి. సచ్ ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్. సో స్లీప్ని ఇంప్రూవ్ చేయడంలో ఎక్సలెంట్గా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఫస్ట్ బాక్స్లోనే రిజల్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇది మన కొలాజిన్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు నజీర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శివ సార్. ఓకే, మనకి కొలాజిన్ అనే మన ప్రొడక్ట్ గురించి చాలా మంచి విషయాలు చక్కగా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ అంటే డీటెయిల్ గా చెప్పారు, ప్రతి డీటెయిల్ ని. సో కాబట్టి సార్ని ఒక్కసారి అప్రిషియేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అందరినీ, జస్ట్ క్లాప్స్ తో, హార్ట్ సింబల్స్ తో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. మనకి ఈ రోజు స్పెషల్ టాపిక్
స్పెషల్ టాపిక్ వచ్చేసి మనకి గోపి గారు, మన అప్లైనర్ అండ్ మెంటర్ అని చెప్పొచ్చు. సో సార్ మంచి యంగ్ అండ్ డైనమిక్ అనమాట, మంచి సపోర్టర్, మంచి హార్డ్ వర్క్ చేస్తారు కమిట్మెంట్ గా. సో సార్, గోపి సార్, ప్లీజ్ కమ్ టు జూమ్ స్క్రీన్. సార్ని ఒకసారి క్లాప్స్ తో అండ్ హార్ట్ సింబల్స్ తో వెల్కమ్ చేసిన అందరినీ కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ గోపి సార్ ఆన్ ది జూమ్ స్క్రీన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత గ్రేట్ మాట్లాడే అవకాశం కల్పించారు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఏదైతే ఉందో ఇలా ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నాకు భగవంతుడికి మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే ఎంతోమంది బయట ఎన్నో రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది హాస్పిటల్స్లో అవ్వచ్చు, జర్నీస్లో అవ్వచ్చు, లేకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. ఈరోజు కొంతమంది లేచి కూడా ఉండకపోవచ్చు. కానీ అలాంటి టైంలో కూడా భగవంతుడు మనల్ని ఇలా ప్రశాంతంగా ఒక మంచి పాజిటివ్ వైబ్స్లో కూర్చోబెట్టినందుకు ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్దాం, యూనివర్స్ థ్యాంక్స్ చెప్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం డైరెక్ట్ సెషన్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఈరోజు మనం చాలామంది బిజినెస్ చేస్తున్నాం కానీ అసలు ఎందుకు బిజినెస్ చేస్తామో మనకు క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఈరోజు మనం డైనస్ గ్లోబల్లో బిజినెస్ చేస్తున్నాము అంటే బిజినెస్తో పాటుగా మనకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో డ్రీమ్స్ని, గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రం బిజినెస్లోకి వచ్చాం. అంతే అంటారా? లేదు ఏదో నెలకు ఒక 10,000, 15,000 సంపాదించుకోవడానికి వచ్చాము. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా మనకున్న డ్రీమ్స్ కానీ, మనకున్న గోల్స్ కానీ, మనకున్న ఫ్యామిలీ, మనకి ఏదైతే నీడ్ ఉందో, మన ఫ్యామిలీకి ఏదైతే నీడ్ ఉందో, మన పిల్లలకి ఏదైతే నీడ్ ఉందో, వైఫ్కి ఏదైతే నీడ్ ఉందో, ఇవన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రం డైనస్ గ్లోబల్కి వచ్చాం. సో కాదనే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇదే 10,000, 15,000 కావాలి అంటే మనం ఎక్కడన్నా జాబ్ చేయొచ్చు. కానీ డైనస్ గ్లోబల్ ఎందుకు బిజినెస్ చేయాలి? డైనస్ గ్లోబల్ ఎందుకు ఎంచుకున్నాం అంటే ఇక్కడ మనకి టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ దొరుకుతుంది. ఇవన్నీ కావాలంటే మనం మనస్ఫూర్తిగా బిజినెస్ చేయాలి. మనస్ఫూర్తిగా బిజినెస్ చేయాలంటే నాకు తెలిసి మన డైనస్లో ప్లాటినం మెంబర్ అయి ఉండాలి. సో ఎలా ప్లాటినం మెంబర్ అయి ఉండాలి? అసలు ఎందుకు ప్లాటినం మెంబర్ అయి ఉండాలి? అసలు ఈ ప్లాటినం మెంబర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అసలు ఎందుకు ప్లాటినం మెంబర్ అవ్వాలి అనేది ఒకసారి మనం చూస్తే, ఈరోజు మన కంపెనీలో 8 రకాల ఇన్కమ్లు ఇవ్వడం జరుగుతుందండి. ఈ 8 రకాల ఇన్కమ్లో అసలు ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. మనకు అర్థమైనప్పుడు మాత్రమే మనం మనస్ఫూర్తిగా బిజినెస్ చేయగలం. ఏంటి 8 రకాల ఇన్కమ్లు? డైరెక్ట్ స్పాన్సర్ బోనస్, పేరింగ్ బోనస్, కీన్ బోనస్, అప్గ్రేడ్ బోనస్, మ్యాచింగ్ బోనస్, యూనిలెవెల్ బోనస్, ర్యాంక్ ఇన్సెంటివ్, రిటైల్ ప్రాఫిట్. ఈ 8 రకాల ఇన్కమ్లు కంపెనీ మనకి ఇచ్చిందని తెలుసా? సో తెలుసు. సో 8 రకాల ఇన్కమ్ మనం తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి 4 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఈ 4 రకాల ప్యాకేజ్లో ఏ ప్యాకేజ్తో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఏ ప్యాకేజ్తో బిజినెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ప్లాటినం మెంబర్ అయితే మనకేంటి బెనిఫిట్ అంటే ఒకసారి మీరు చూడండి. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ప్లాటినం మెంబర్ అంటే అమ్మో ప్లాటినం మెంబరా 96,800 పెట్టి లాగిన్ అవ్వాలా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. మీరు చెప్పండి, 1,00,000 రూపాయలు పెట్టి ఎక్కడన్నా మనం ఏ బిజినెస్ చేయాలి అన్నా 1,00,000 రూపాయలు పెట్టి బిజినెస్ చేయగలమా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? లేదు. ఏదన్నా ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అంటే కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లక్షల్లో ప్రాఫిట్ వస్తుంది. లక్షలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే థౌజండ్స్లో ప్రాఫిట్ వస్తుంది. థౌజండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే హండ్రెడ్స్లో ప్రాఫిట్ వస్తుంది. హండ్రెడ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ప్రాఫిట్ వస్తుందో గ్యారంటీ వారంటీ లేదు. ఇక్కడ మీరు చూడండి, 1,00,000 రూపాయలు పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా సరే మనకు 22 ప్రొడక్ట్స్ వస్తున్నాయండి. ఈ 22 ప్రొడక్ట్స్ని మనం రికమెండ్ చేయొచ్చు, లేదా మన ఫ్యామిలీ హెల్త్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మీరు చెప్పండి, ఎక్కడైనా సరే 1,00,000 రూపాయలు ఏదైనా మన హెల్త్ ఇష్యూ వచ్చిందంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవ్వకుండా ఉంటుందా? ఖర్చు అవ్వకుండా ఉండదు. కానీ చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ఈ ప్లాటినం మెంబర్ అనేది చాలా బిగ్గెస్ట్ అమౌంట్ అండి అని చెప్పి అనుకుంటారు. కానీ ప్లాటినం మెంబర్ అనేది నాకు తెలిసి చాలా చిన్న అమౌంట్. ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడ బిజినెస్ చేయాలి అన్నా 1,00,000 రూపాయలు పెట్టి
ఇన్వెస్ట్ చేస్తే అది ప్రాఫిట్ గ్యారంటీ వారంటీ వస్తుందో రాదో గ్యారంటీ వారంటీ తెలియదు, కానీ 100% డైనస్ గ్లోబల్ కంపెనీలో ఒక 1 lakh కనుక మీరు పెట్టి ఒక ప్లాటినం మెంబర్ అవ్వగలిగితే ఇక్కడ నుంచి ల్యాక్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్లాటినం మెంబర్స్. అసలు ఎందుకు ప్లాటినం మెంబర్ అవ్వాలి? ఎందుకు ప్లాటినం మెంబర్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది చాలా హైలీ ఇన్కమ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బేసిక్లో ఉన్నారు, లేదా ప్రీమియంలో ఉన్నారు, ఎలైట్లో ఉన్నారు, మీకు వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుంది? అదే బేసిక్లో ఉన్నారు అనుకోండి, ఒకరోజు 5,000 మాత్రం కమిషన్. అదే ప్రీమియంలో ఉంటే 23,000, ఎలైట్లో ఉంటే 65,000. ఓన్లీ క్యాపింగ్ అండి. ఇక్కడ మనం సీలింగ్ కోసం అయితే బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే ఇన్కమ్ మనం ఆల్రెడీ బయట ఎర్న్ చేస్తున్నాం, బయట తీసుకున్నాం. అది జాబ్ సెక్టార్లో అవ్వచ్చు, బిజినెస్ సెక్టార్లో అవ్వచ్చు, తీసుకున్నాం. కానీ ఇక్కడ మనం ఒక 1 lakh బిజినెస్ చేయగలిగితే మీరన్నా తీసుకోవచ్చు, లేదా మీ ద్వారా కన్నా ప్రొడక్ట్ ప్రమోట్ చేయొచ్చు. సో అది ఎలా ప్రమోట్ చేయాలి, ఎంత సింప్లిఫైగా మనం చేసుకోవచ్చు అని మనం చెప్దాం. సో ఇక్కడ మనం సింపుల్గా మీరు చూడండి, వన్స్ మీరు ప్లాటినం మెంబర్ అయితే, లేదా మీరు ఒక బేసిక్లో ఉంటే అసలు డిఫరెన్స్ ఏంటి, లేదా ప్రీమియంలో ఉంటే డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలండి. ఈ పాయింట్ ఎప్పుడైతే మీకు అర్థం అవుతుందో అప్పుడు మాత్రమే మీకు ప్లాటినం మెంబర్ వాల్యూ అర్థం అవుతుంది. ఫర్ సపోజ్ మీరు బేసిక్లో ఉన్నారు, ఒక బేసిక్నే రెఫర్ చేశారు, ఎంత కమిషన్ వచ్చింది? 600 రూపాయలు కమిషన్ వచ్చింది. అదే మీరు ప్లాటినంలో ఉండి ఒక బేసిక్ని రెఫర్ చేస్తే 960 రూపీస్ కమిషన్ వస్తుంది, అంటే 30% కమిషన్. మీరు బేసిక్లో ఉండి ఒక ప్లాటినం అని రెఫర్ చేస్తే స్పాన్సర్ కమిషన్ 14,400 రూపాయలు అండి. చిన్న అమౌంటా? చాలా పెద్ద అమౌంట్. అదే మీరు ప్లాటినంలో ఉండి ఒక ప్లాటినంని మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేయగలిగితే 21,600 రూపీస్ స్పాన్సర్ కమిషన్ వస్తుందండి. ఈ ఒక్క పాయింట్ కనుక మీకు అర్థం అవ్వగలిగితే 100% మీరు మీ బిజినెస్ని ఓన్లీ ప్లాటినమ్స్నే ప్రమోట్ చేస్తారు. ఎందుకు ప్లాటినం ప్రమోట్ చేస్తారు? ఫస్ట్ ఆ ప్లాటినం ఎవరైతే మీరు రెఫర్ చేస్తున్నారో అతనికి, అతని ఫ్యామిలీకి మంచి హెల్త్ ఇవ్వగలుగుతున్నారు. ఎందుకంటే ఈరోజు మీరు చెప్పండి, 1,00,000 రూపాయలు పెట్టి ఏదన్నా అడ్వాన్స్ ప్రోడక్ట్ తీసుకోమంటే బయట ప్రపంచంలో ఎవరు కూడా తీసుకునే ఆలోచనలు లేరు. ఎందుకంటే ఎవరు కూడా డబ్బు మీద పెట్టే వాల్యూ హెల్త్ మీద పెట్టలేకపోతున్నారు. ఎప్పుడైతే మీరు ఈ అవగాహన చెప్పగలిగితే, ఈరోజు మన దగ్గర 6 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అర్బనిజం, ట్రిపుల్ రూట్, ఎయిస్ గార్డ్, కొలాజిన్, రోసంటా, లిఫ్ట్ మ్యాక్స్. ప్రతి ఫీమేల్కి లిఫ్ట్ మ్యాక్స్ వాంటెడ్. ఇప్పుడు మీరు ఎవరికైతే ప్లాటినం ప్రమోట్ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఫ్యాటీగా ఉన్న వ్యక్తులు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏ ప్రాబ్లం లేదా రోసంటా ప్రమోట్ చేయండి. ప్రాబ్లం ఉందా వాళ్ళకి తగ్గట్టు ప్రమోట్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ పాయింట్అవుట్ చేసుకొని మీరు బిజినెస్ చేయొద్దు. అతనికి ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా సరే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, 1,00,000 రూపాయలు మనం ప్లాటినం చేయగలిగితే ఇక్కడ మనం లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎక్కడ ఏ బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేసినా, లేదా ఏ షేర్స్లో మనం ఇన్వెస్ట్ చేసినా 1,00,000 రూపాయలు మనకి తిరిగి వస్తుంది అంటే గ్యారంటీ వారంటీ లేదండి. మీరు చూడండి, ఎక్కడైనా ఇప్పుడు 1,00,000 రూపాయలు మీరు అప్పు ఇచ్చి చూడండి, ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి అప్పు ఇచ్చి చూడండి, ఆ డబ్బు మీకు తిరిగి వస్తుందో రాదో గ్యారంటీ వారంటీ లేదు, కానీ తిరిగి మీ పైన రివర్స్ అయ్యే అవకాశం 95% ఛాన్స్ ఉంది. ఎస్ సార్ నో? ఈరోజు అదే మనం ప్రాపర్గా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ గురించి క్లారిటీగా చెప్పగలిగితే 100% అతను ప్లాటినం మెంబర్ అవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే మీరు చూడండి, ఈరోజు నా బిజినెస్ మోర్ దెన్ ప్లాటినం మీద ప్రమోట్ చేస్తాను. ఎందుకు ప్లాటినం మీద ప్రమోట్ చేస్తాను? నేను ఒక్కడనే హ్యాపీగా ఉండడం కాదు, నేను ఎవరినైతే రెఫర్ చేస్తున్నానో వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీరు చూడొచ్చు, నిన్న ఎవరైతే అయ్యారో ర్యాంకర్స్ కానీ, స్టార్స్ కానీ, సిల్వర్ స్టార్స్ కానీ, వీళ్ళందరూ కూడా ర్యాంకర్స్ ఎలా అవుతున్నారు? బిజినెస్ని హై క్వాలిటీగా ప్రమోట్ చేస్తున్నారండి. ఎప్పుడైతే మీరు మన బిజినెస్ని హై క్వాలిటీగా ప్రమోట్ చేయగలరో అప్పుడు మాత్రమే బిజినెస్ని బిజినెస్లో చేయగలరు. మీరే చెప్పండి, ఏదన్నా బిజినెస్ వ్యాపారం చేయాలి అంటే 5,000 వ్యాపారం చేయగలమా? 15,000 వ్యాపారం చేయగలమా? ఒక 50,000 వ్యాపారం చేయగలమా? ఏదైనా చిన్న ఏమంటారంటే చిన్న దుకాణం పెట్టాలన్నా, సింప్లిఫై ఒక పాన్ షాప్ పెట్టాలి అన్నా, లేదా ఇది చిన్న మిల్క్ షాప్ పెట్టాలన్నా,
లేదా ఇంకేదన్నా చిన్న వ్యాపారం మీరు ఏదైతే మీ మనసులో ఒక ఇడ్లీ కొట్టు పెట్టాలనుకున్నా, చిన్న వ్యాపారం పెట్టాలనుకున్నా సరే ఖచ్చితంగా 1,00,000 నుంచి 2,00,000 ఖర్చు అవుతుంది. సో, అక్కడి నుంచి 1,00,000 నుంచి 2,00,000 ఖర్చు అవుతుందంటే అది ఎవ్రీ మంత్ మనం వర్క్ ప్రాసెస్ చేస్తూ ఉండాలిగా. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఖచ్చితంగా గ్యారంటీ, వారంటీ మనమే అయ్యుండాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ ఇన్వెస్ట్‌మెంట్ పెడితే సరిపోదు. దానికి రెగ్యులర్‌గా ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని రొటేషన్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే బిజినెస్ చేయగలం. ఇప్పుడు మీరు చెప్పండి ఒక రూ. 1,00,000 పెట్టి బిజినెస్ చేశారు. సక్సెస్ అవ్వగలమా? సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా బయట? ఛాన్స్ లేదండి. కానీ మీరేమనుకుంటారంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే చాలా చిన్నగా ఆలోచిస్తారు. మైండ్‌సెట్ చాలా చిన్న మైండ్‌సెట్‌తో ఆలోచిస్తారు. ప్లాటినంని ఒక పెద్ద బండరాయిలాగా చూసి బేసిక్‌ని ఒక డైమండ్‌లాగా చూస్తారు. లేదా ప్రీమియంని ఒక డైమండ్‌లాగా చూస్తారు. అఫోర్డబిలిటీ లేకపోవచ్చు. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు. డబ్బు లేదు అని చెప్పి మనం బిజినెస్ చేయడం మానేస్తున్నామా? అసలు ఎందుకు డైనోస్ గ్లోబల్ కంపెనీలోకి మనం ఎందుకొచ్చాం? డబ్బులు సంపాదించడం కోసం వచ్చాం. లేదు ఎవ్వరు నేను డబ్బులు సంపాదించడం కోసం రాలేదండి. ఏదో టైమ్ పాస్‌కొచ్చాను. ఏదో ప్రొడక్ట్ యూజ్ చేయడానికి వచ్చానని చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ఈరోజు డైనోస్ గ్లోబల్ కంపెనీలో మనం వచ్చాము అంటే ఖచ్చితంగా డబ్బులు సంపాదించడం కోసం వచ్చాం. డబ్బులు సంపాదించడం కోసం వచ్చామంటే ఒక బిజినెస్ చేస్తున్నాం. ఒక బిజినెస్ చేస్తున్నామంటే నా ఆర్డినరీ నార్మల్ నార్మల్ పీపుల్స్ ఎవరు బిజినెస్ చేయరండి. ఈరోజు డైనోస్ గ్లోబల్‌లో మీరు లాగిన్ అయ్యారు అంటే 100% మీరు లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఈరోజు ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు. మీకు ఈ అవకాశం వచ్చింది అంటే మీరెంత లక్కీ పర్సన్ అయి ఉంటారు? అంటే మీరు ఎక్కడో అక్కడ దెబ్బ తగిలి ఉంటది మీకు. ఈరోజు సక్సెస్ అనేది వెంటనే రాదండి. పడి లేచి, పడి లేచి, పడి లేచి ఎప్పుడైతే మనకు అనుభవం వస్తదో అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వగలం. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీ కూడా మీకు అవకాశం ఇచ్చింది. ఆల్రెడీ మీకు దెబ్బ తగిలుంది. మీరు ఆల్రెడీ కొంత ఫెయిల్యూర్ చూసారు. మీరు ఫెయిల్యూర్ చూసారు కాబట్టే డైనస్ గ్లోబల్ కంపెనీ మీ ఇంటి వరకు వచ్చింది. సో, దీన్ని కూడా మనం డీలాడాలాగా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ప్రీవియస్‌గా ఎలా అయితే పని చేసామో ఇది కూడా అలాగే అన్న ఫీలింగ్‌లో మనం ఉంటాం. ఈరోజు మేము కూడా పడ్డాం. మేము కూడా లేచాం. పడ్డాం, లేచాం. ఈరోజు ఒక స్టాండర్డ్ కంపెనీ వచ్చింది. ఒక స్టాండర్డ్ కంపెనీలో వచ్చినప్పుడు మీకు తెలుసో తెలీదో లిటరల్లీ చెప్తున్నాను. రాత్రి కూడా నేను కలవరించానంట. మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. ప్లాటినం బిజినెస్‌ని ప్రమోట్ చేశానంట. సో, ఎంత డెడికేషన్‌తో పని చేస్తున్నామంటే మీరు నమ్మండి, నమ్మకపోండి పడుకున్న ప్రతిసారి కూడా టీమ్‌కి ఎలా బిజినెస్ చేయాలి? మనం ఎలా సక్సెస్ అవ్వాలి? మనం ఎలా బిజినెస్ పాయింట్ ఆఫ్ తీసుకెళ్ళాలి? మనం ఎలాగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి? ఇండియాలో మనకు అవకాశం వచ్చింది. మనం అంటే ఎలా ప్రూవ్ చేసుకోవాలి? మనం ఎలా టైమ్ ఫ్రీడమ్ తీసుకోవాలి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా తీసుకోవాలి? ఎలా, ఎలా అనే ఎప్పుడు 24/7 మైండ్ వర్క్ చేస్తూనే ఉంటదండి. ఎందుకు వర్క్ చేస్తది? మనం ఈ కంపెనీలోకి వచ్చింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్, యాస్ యూజువల్ రెస్పెక్ట్. ఈ 3 మనకు దొరుకుతాయంటే మనం ఎందుకు బిజినెస్ చేయకూడదు? ఈరోజు మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు నన్ను, "నీకు పిచ్చి పట్టిందేమో" అని చెప్పి. యెస్, పిచ్చి పట్టుండొచ్చు. కానీ ఒకరోజు వస్తది. వాళ్ళకి అర్థమవుతది. మీరు అంతే కొంత టైం వస్తది. వెయిట్ చేయాలి. ఎప్పుడొస్తది ఇదంతా? బేసిక్‌లో ఉంటే అవ్వదండి. ప్రీమియంలో ఉంటే అవ్వదు. ప్రీమియంలో ఉంటే, బేసిక్‌లో ఉంటే ఇన్‌కమ్ వస్తది. కానీ ఎలాగైతే మనం జాబ్ చేస్తామో నెలకు 15,000, 10,000, 15,000 ఎలాగైతే మనం జాబ్ చేస్తున్నామో అలాంటి ఇన్‌కమ్‌నే తీసుకోగలం. ఒక బిజినెస్ మ్యాన్‌గా ఇన్‌కమ్ తీయలేం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ప్లాటినం గురించి ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే, ఒక రూ. 1,00,000 పెడితే ఎక్కడ కూడా మనం లక్షలు ఇన్‌కమ్ సంపాదించే అవకాశం లేదండి. ఉందంటే చెప్పండి హ్యాపీగా మేమందరం వచ్చి బిజినెస్ చేస్తాం. లేదు. ఈ రూ. 1,00,000 ఏమన్నా పెద్ద అమౌంటా? లేదా నేనే ఒక రూ. 1,00,000 మీకిస్తాను. మంచి వ్యాపారం ఉంటే చెప్పండి నాకు కలిసి చేద్దాం. ఒక రూ. 1,00,000తో మన ఫ్యామిలీ హెల్త్ సెట్ అవుద్దంటే చెప్పండి ఒక రూ. 1,00,000 పెట్టుకుందాం అక్కడ. ఎప్పుడు కూడా మీరు ప్లాటినంని పెద్ద అమౌంట్‌తో చూడొద్దు. ఎప్పుడైతే మీరు కంపేర్ చేసుకుంటారో ఒక ఇప్పుడు మీరు చూడండి ఎలాన్ మస్క్‌ని, అంబానీని కంపేర్ చేయగలమా? ఎవరి కెపాసిటీ వాళ్ళది. అలా అని చెప్పి ఎలాన్ మస్క్‌ని తీసుకొచ్చి బడ్డీ కొట్టు దగ్గర చిన్న డబ్బీ కొట్టోడి దగ్గర ప్రమోట్ చేయగలమా? ఇప్పుడు మనం కూడా అలాగే ఆలోచిస్తున్నాం. ఎలాన్ మస్క్‌నేమో ఆహ్, ప్లాటినం అనుకుంటున్నాము. బేసిక్‌నేమో చిన్న డబ్బీ కొట్టు అనుకుంటున్నాం. సో, కంపేర్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు కంపేర్ చేసుకుంటారో బిజినెస్‌లో ముందుకు తీసుకెళ్లరు. బిజినెస్‌లో ముందుకు తీసుకెళ్ళలేదు అంటే పెద్దోళ్ళు అంటారు గదా! ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటదని. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటది. నాతో పాటు ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు. అప్పుడు బేసిక్‌లోనే లాగిన్ అయ్యాడు. టెస్ట్ చేద్దాం అని జెప్పి. ఈరోజు నేను ఈ 4 నెలల ఇన్‌కమ్ ఒక 7,00,000 కమిషన్ తీసుకుంటే,
ఈ 4 నెలల ఇన్కమ్ పట్టుమని ఒక 25,000 కమిషన్ తీయలేకపోయాడు. టీం రాలేదంటే టీం వచ్చింది, మంచి బిజినెస్ అవుతుంది. ఒక నెలకి పట్టుమని 20,000 నుంచి 25,000 కూడా తీయలేకపోతున్నాడు. ఎందుకంటే బేసిక్లోనే ఉన్నాడు. టీం అవ్వట్లేదా? ఫస్ట్ క్లాస్గా టీం అవుతుంది. కానీ ఎప్పుడైతే మనకి మ్యాచింగ్స్ క్రాస్ అవుతుందో అక్కడ నుంచి మనకి ఇన్కమ్ కూడా రాదు. మీకు తెలుసో తెలీదో, ఒక బేసిక్లో మనం ఉంటే డైలీ 20 పేర్స్ మాత్రమే మ్యాచింగ్ ఇన్కమ్, 20 పేర్స్. అందులో ఫస్ట్ పేర్కి 20%, రిమైనింగ్ 19 పేర్స్కి 10%. అక్కడ నుంచి ఎంత మ్యాచింగ్ అయినా ఫ్లష్ అవుట్. ప్రీమియం, ఎలైట్, ప్లాటినంలో ఉంటే ఏంటి బెనిఫిట్? ప్లాటినంలో ఉంటే ఏంటి బెనిఫిట్ అంటే మనకి ఇన్కమ్ అన్లిమిటెడ్, ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. ఎవరి క్యాపబిలిటీ, నీ క్యాపబిలిటీ బేసిక్లోనే ఉండు. ప్రీమియంలోనే ఉండు. ప్లాటినంలోనే ఉండు. కానీ ఎవరి క్యాపబిలిటీ వాళ్ళకి తెలుసండి. కానీ ఇక్కడ మన క్యాపబిలిటీని పెంచడానికి మనకి ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ఉంది. ఒక నమ్మకంతో, ఒక కమిట్మెంట్తో. ఈరోజు ప్లాటినం అవ్వకపోవచ్చు, మొన్న ప్లాటినం అవ్వకపోవచ్చు, నిన్న ప్లాటినం అవ్వకపోవచ్చు. ఈరోజు నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయం మన జీవితాలని, మన కుటుంబ జీవితాలని మార్చేస్తుంది. మనం ఎవరికి డబ్బులు పెట్టుబడి పెట్టట్లేదండి. కేవలం మన కోసం, మన ఫ్యామిలీ కోసం మనం ఒక 96,800 రూపాయలు పెట్టి ప్రొడక్ట్స్ తీసుకున్నాం. చూసా, ఒక 1 ఇయర్ అంతా హ్యాపీగా ఉండొచ్చు ప్రొడక్ట్స్ తీసుకొని. మీరు చెప్పండి, పర్టికులర్గా ఏదైనా ప్రొడక్ట్ తీసుకొని ఉంటే ఒక 1 ఇయర్ అంతా హ్యాపీగా ఉండగలరని చెప్పి మనం అనుకుంటాం బయట. ఈరోజు ఛాన్స్ లేదు. ఈరోజు సప్లిమెంట్స్కి ఉన్న పవర్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకొని ఒక నమ్మకంతో స్టార్ట్ చేస్తామో 100% సప్లిమెంట్కి ఆ పవర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అసలు బేసిక్లో మనం ప్లాటినం మెంబర్ అసలు ఎందుకు అవ్వాలి అంటే, రిఫరల్ ఇన్కమ్ అండి. 25% బేసిక్లో ఉంటే మనకు వచ్చే కమిషన్. అదే మీరు ప్లాటినంలో ఉంటే రెఫరల్ కమిషన్ 45% కమిషన్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 20% డిఫరెన్స్ ఉంది. రీసెంట్గా ఒక పర్సన్ నేను చూశాను మన టీంలోనే. అతను ప్రొఫెషనల్ ఆర్ఎంపీ డాక్టరు. ఒక బేసిక్లో ఉన్నాడు. బేసిక్లో ఉండి డైరెక్ట్గా ప్లాటినం ప్రమోట్ చేశాడు. అతను ఎక్స్పెక్ట్ చేయాలి ప్లాటినం మెంబర్ అతను డౌన్లోడ్ లాగ్ అవుతాడని చెప్పి అతను ఎక్స్పెక్ట్ చేయలే. బేసిక్లో ఉన్నాడు, తీసుకెళ్ళాడు, ప్లాన్ చెప్పాను, డైరెక్ట్గా ప్లాటినం అన్నాడు. ఎందుకంటే నేను వెళ్ళానంటే ఖచ్చితంగా ప్లాటినమే ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్గా బిజినెస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యా. నేను డిసైడ్ అయ్యాను కాబట్టి కష్టమైన ప్లాటినంనే ప్రమోట్ చేస్తా. ఎందుకంటే ఈరోజు కష్టం అవ్వచ్చు, కానీ రేపు అనే రోజు పలానా గోపి సార్ చెప్పారు, నేను ప్లాటినం మెంబర్ అయ్యాను, ఈరోజు మినిమం నెలకు 10 లక్షల కమిషన్ తీసుకుంటాను చెప్తాడు. ఎందుకంటే నేను ఎప్పుడైతే నా అప్లైన్ శివ గారు నాకు ప్లాటినం చెప్పినప్పుడు నాకు కష్టంగానే ఉంది, కష్టంగానే కట్టా, కష్టంగానే ప్రొడక్ట్స్ తీసుకున్నా, కష్టంగానే ప్లాటినం మెంబర్ అయ్యా. కానీ ఈరోజు ఇష్టంగా కమిషన్ తీసుకుంటున్నాను. సింపుల్. ఆర్ఎంపీ తీసుకెళ్ళాడు, అతను బేసిక్, నేనేం ప్రమోట్ చేసా, ప్లాటినం ప్రమోట్ చేసా. ఓకే సార్ డన్ అన్నాడు. ఆన్ ది స్పాట్లో ప్లాటినంకి రెడీ అయిపోయాడు. ఇక్కడ చూస్తేనేమో అతను బేసిక్లో ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఛాన్స్ లేదు. అతను బేసిక్ని ప్లాటినంకి అప్గ్రేడ్ చేయలేను, ఎందుకంటే అతని దగ్గర డబ్బు లేదు ప్లాటినం ప్రమోట్ చేయడానికి. ఇతను బేసిక్ ప్రమోట్ చేయమని, బేసిక్ వేయమని చెప్పలేను. ఎందుకంటే ఇతను బిజినెస్ అర్థమైంది, 60+ కంట్రీస్లో బిజినెస్ జరుగుతుంది, ఒక క్లారిటీ వచ్చింది అతనికి. ఓకే సార్ డన్ అన్నాడు. ఛాన్స్ ఏముంది, ఇంకేం చేయగలం? వెంటనే తీసాం, కంపెనీకి కార్డ్ పేమెంట్ చేసాం, ప్లాటినం అప్గ్రేడ్ చేసాం. ఎప్పుడైతే అప్గ్రేడ్ చేయలేదండి, ఐడి యాక్టివేషన్ చేసాం. ఎప్పుడైతే అతను ప్లాటినం ఐడి యాక్టివేషన్ చేసామో ఇతనికి వచ్చిన కమిషన్ 14,400 రూపాయలు. అదే ఇతను ప్లాటినంలో ఉంటే 21,600 రూపీస్ కమిషన్ వచ్చేది. ఆల్మోస్ట్ 20% కట్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ తిరిగి వస్తుందా అంటే తిరిగి రాదండి. అదే మీరు ప్లాటినంలో ఉండి ఒక బేసిక్ని రెఫర్ చేస్తే ఖచ్చితంగా అతను అప్గ్రేడ్ అయినప్పుడు మీకు కమిషన్ వచ్చింది. మీరు బేసిక్లో ఉండి ఒక ప్లాటినంనో, ఎలైట్నో, ప్రీమియంనో ప్రమోట్ చేసినప్పుడు ఒక్కసారి రిఫరల్ కమిషన్ వచ్చిందంటే, ప్లాటినంని ప్రమోట్ చేశారు అంటే ఇక మీకు కమిషన్ రాదు. మీరు బేసిక్లో ఉండి ప్లాటినంని ప్రమోట్ చేస్తే ఆ కమిషన్ రిలీజ్ అయిందంటే మళ్ళీ మీకు కమిషన్ రాదు. కానీ మీరు ప్లాటినంలో ఉండి మీ డౌన్లో ఎవరు వచ్చినా వాళ్ళు ఎన్నిసార్లు అప్గ్రేడ్ చేసుకున్నా అప్గ్రేడ్ కమిషన్ మీకు వస్తుంది. అప్గ్రేడ్ కమిషన్ కూడా క్లారిటీ ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈరోజు నేను బేసిక్లో ఉన్నా సార్, ప్లాటినం రెఫర్ చేశాను, 45% రావాలి కదండి, ఈరోజు 25% వచ్చింది, నేను ప్లాటినం మెంబర్ అయితే నాకు 20% ఎక్స్ట్రా వచ్చింది అనుకుంటారు. అపోహ అది రాదు. మీరు ప్లాటినంలో ఉన్నప్పుడు మాత్రం మీ టీంలో ఎవరైతే అప్గ్రేడ్ అవుతారో అప్పుడు మాత్రం మీకు అప్గ్రేడ్ ఇన్కమ్ వచ్చింది. ఇది చాలా క్లారిటీగా ఉండాలి. చాలామంది క్లారిటీ మిస్ అవుతున్నారు.
మిస్ అవుతున్నారు కాబట్టే ప్లాటినం వాల్యూ మీకు అర్థం అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం కీ ఇన్ బోనస్ మీరు బేసిక్లో ఉంటే 1%. ఒక బేసిక్ని మీరు రెఫర్ చేస్తే ₹24 వస్తుందండి. మీరు బేసిక్లో ఉండి ప్లాటినం ప్రమోట్ చేస్తే మహా అయితే ₹480. ఇంతేనా? అదే మీరు ప్లాటినంలో ఉండి ఒక బేసిక్ని రెఫర్ చేస్తే ₹120 వస్తుంది. సింపుల్ అండి. ఈరోజు మీరు ట్రావెలింగ్ చేయాలి, ఒక ప్లాన్ చెప్పడానికి వెళ్ళాలి, మీకు పెట్రోల్ కావాలిగా, లేదా ఆటో లేకపోతే బస్సో ఏదో ఒకటి కావాలిగా. కావాలన్నప్పుడు మీ పాకెట్ నుంచి తీయాల్సిన అవసరం లేదు. అదే మీరు ప్లాటినం మెంబర్ అయితే ఒక్క బేసిక్ని రెఫర్ చేసినా మీకు ₹120 వస్తుంది. అంటే 1 లీటర్ పెట్రోల్ వస్తుంది. అదే మీరు ప్లాటినంలో ఉండి ప్లాటినంని ప్రమోట్ చేస్తే 2400 ఒక కార్కి పెట్రోల్ వస్తుంది. మ్యాచింగ్ కీ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ డైరెక్ట్ కమిషన్ పక్కన పెట్టినా ఓన్లీ కీయింగ్ ఇన్కమ్తో మీరు పెట్రోల్ ఉంచుకొని హ్యాపీగా ఫస్ట్ క్లాస్గా ఏసీలో ఫీల్డ్కి వెళ్ళి రావచ్చు. బైనరీ ఇన్కమ్ 10% అండి. అదే మీరు బైనరీ ఇన్కమ్ ప్లాటినంలో ఉంటే అప్ టు 30%. మీరు ఇక 10% ఎందుకు చెప్పారు సార్ అనుకోవచ్చు. మీరు బేసిక్లో ఉంటే ఒక్క పేరుకి మాత్రమే 20% కమిషన్. ఫస్ట్ పేరుకి ఫస్ట్ డేలో 20% కమిషన్. రిమైనింగ్ 19 పేర్స్కి 10%. అంటే మెజారిటీ ఏదైతే ఎక్కువ ఉందో దాన్నే తీసుకుంటాం. ఎక్కువ ఉన్న దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఏదైతే తక్కువ ఏందో దాన్ని మాత్రం తీసుకోవాలి. కంపారిజన్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి. అమ్మో నేను బేసిక్లో ఉన్నాక నాకు 20% వచ్చిందంటే 20% రాదు. 20% ఒక్క పేరుకే వస్తుంది. ఒక్క పేరుకి మాత్రమే వస్తుంది. ఇది మీకు క్లారిటీ ఉండాలి. ఒక్క పేరుకి మాత్రమే వస్తుంది. రిమైనింగ్ 19 పేర్స్కి 10% కమిషన్. అట్ ద సేమ్ టైం మీరు ప్లాటినం మెంబర్ అయ్యి ఉంటే 30% కమిషన్. 20 పేర్స్కి 30% కమిషన్. రిమైనింగ్ అన్లిమిటెడ్ డెప్త్. ఎన్ని మ్యాచింగ్స్ ఉన్నా 10% కమిషన్. అట్ ద సేమ్ టైం డైలీ ఇన్కమ్ అనేది బేసిక్లో ఉంటే 5,000 అండి. ఆ 5,000 కూడా 20 పేర్స్, ఫస్ట్ పేరుకి 20%, రిమైనింగ్ 19 పేర్స్కి 10%. అంటే పర్ డేకి 5,000. అదే మీరు ప్లాటినంలో ఉంటే అన్లిమిటెడ్ ఇన్కమ్. మీరు ఎంత కావాలి అంటే అంత సంపాదించుకునే అవకాశం ఉంది. ద సేమ్ టైం మీరు బేసిక్లో ఉంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీరు బేసిక్లో ఉంటే ఇంటర్నేషనల్ ట్రిప్కి క్వాలిఫై కాదు. కంపెనీ కండిషన్ ఇది ఉంది. మీరు బేసిక్లో ఉంటే ఇంటర్నేషనల్ ట్రిప్ క్వాలిఫై అవ్వరు కూడా. ఎందుకు అవ్వరు? మీరు లెఫ్ట్ ఒక 20 రైట్ ఒక 20 మ్యాచింగ్స్ వేసుకున్నాను. ఎంత కమిషన్ వస్తుంది? 5,000 కమిషన్. మీకు ఫర్దర్గా నేను ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంటర్నేషనల్ ట్రిప్కి క్వాలిఫై అవ్వరు. అదే మీరు ప్లాటినంలో అయితే ఎనీ ఇంటర్నేషనల్ ట్రిప్ 100% క్వాలిఫై, కండిషన్ ఏం లేదు. అట్ ద సేమ్ టైం నో రాయల్టీ. బేసిక్లో ఉంటే రాయల్టీ లేదు, సీలింగ్ మాత్రమే. ఆ సీలింగ్ కూడా 5,000 పర్ డే. పర్ మంత్కి 1,51,000. ఈ 1,51,000 రూపీస్ కోసం డైనస్ గ్లోబల్ కంపెనీ మీరు చేసిన ఏదో నామకే వాస్తులాగా చేస్తారు తప్ప మనస్ఫూర్తిగా బిజినెస్ చేయలేరు. ఎందుకంటే మీరు చెప్పండి, ఇదే జూమ్ సెషన్లో నెలకి ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా ఉన్నారు. నెలకు 2,00,000 సంపాదించే వ్యక్తి కూడా ఉన్నారు. 5,00,000 సంపాదించే వ్యక్తి కూడా ఉన్నారు. ఇదే మన జూమ్లో నెలకి 5,000 సంపాదించే వ్యక్తులు కూడా ఉన్నారు. ఎస్ఆర్నో ఇక్కడ మీరు చూస్తే అదే మనం ప్లాటినంలో ఉంటే రాయల్టీ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్. మీ కెపాసిటీ, మీ కేపబిలిటీ, మీరు ఎంత కావాలి అంటే అంత సంపాదించుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు బేసిక్కి ప్లాటినంకి అసలు ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు మనం అనేది ఒకసారి చూస్తే సింపుల్ సార్. ఈరోజు మనం ఒక బేసిక్లో ఉన్నాం, ఒక ఇద్దరిని రెఫర్ చేసాం. ఎందుకంటే మనం చాలామంది ఏమనుకుంటారంటే నేను జాయిన్ అయితే నా అప్పుడే నాకు పవర్ ఇస్తాడేమో, ఇంకో లెగ్ ఇస్తాడేమో, ఇంకో తలకే ఇస్తాడేమో. సింపుల్ అండి. మీరు ఒక తండ్రిలా ఉన్నారు. మీరు ఒక తండ్రిలా ఉండి మీకు 2 పిల్లలు అనుకుందాం. ఒకళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, ఒకళ్ళు మీ పిల్లలు. ఎవరి మీద కేర్ బాగా చేస్తారు? సొంత పిల్లల మీద కేర్ చేస్తారు. అవునా కదా? అడాప్ట్ చేసుకున్న పిల్లల్ని ప్రేమ ఉంటుంది, ఏదో ఉంటుంది అంతే. అలాగే మన బైనరీలో కూడా లెఫ్ట్ రైట్ మన పిల్లలు అయి ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు మన పిల్లలు అవుతారో 100% ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు మన మాట వింటారు. అడాప్ట్ చేసుకున్న వ్యక్తులు కొంతకాలం వింటారు, డబ్బులు వచ్చే వరకు ఉంటారు. డబ్బుల తర్వాత ఏముందలే, ఈయన మాట వినేది ఏంటి,
నాకేం సపోర్ట్ చేయట్లేదండి. నేను స్పాన్సర్ కాదుగా. గోపి గారు కాదు నా స్పాన్సరు, పలానా లింగన్న గారు నా స్పాన్సరు. ఈయన మాట ఎందుకు వినాలి అని చెప్పి అనుకోండి. ఎందుకంటే మీరు నార్మల్గా బిజినెస్ చేయట్లేదండి, ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేస్తున్నారు. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీ అతి తక్కువ టైంలోనే 60 దేశాల్లో ఎస్టాబ్లిష్ అయింది. మీరు ఇంటర్నేషనల్ బిజినెస్ చేయాలంటే సింపుల్. మీ ద్వారాగా లెఫ్ట్ ఒక 5గురు, రైట్ ఒక 5గురు మీ స్పాన్సర్ అయి ఉండాలి. మీ అప్పులను ఇస్తాడా, తీసుకోండి, హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు మీ ద్వారాగా లెఫ్ట్ ఒక 5, రైట్ ఒక 5 మీరు స్పాన్సర్ చేయగలిగితే, గుర్తుపెట్టుకోండి, స్పాన్సర్ చేయగలిగితే 100% డైనస్ గ్లోబల్ కంపెనీలో యువర్ రాక్ స్టార్. మీ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఎలా అనుకుంటారంటే, అప్లైన్ పవర్ ఇచ్చాడు అనుకోండి, అతనికి తెలిసిన రెఫరెన్స్లు అన్నీ ఒక లైన్లో స్పాన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ పవర్ ఉందిగా, జస్ట్ మ్యాచింగ్ కదా, మ్యాచింగ్ చేసుకుంటే బోల్డ్ అంత కమిషన్ వస్తుంది, హ్యాపీగా తీసుకోవచ్చు అని చెప్పి ఒక లైనే స్పాన్సర్ చేసుకుంటూ వెళ్తారు. కొంత తర్వాత మీ దగ్గర సింపుల్గా మీరు చూడండి, ఒక 10 మంది లీడర్లు మీరు ఒక లెగ్లోనే స్పాన్సర్ చేశారు. మీకు తెలియదు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, మీ అప్లైన్ ఇచ్చిన లీడర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. కానీ వన్స్ అపాన్ ఎ టైం అది కొంచెం స్లో అయిందనుకోండి, ఇటు 10 మంది లీడర్లు కలిసి పనిచేస్తుంది వేరు, మీరు అప్లైన్ ఇచ్చిన పవర్ పనిచేయడం వేరు. మీ 10 మంది లీడర్లో 10 ప్లాటినమ్స్ కొట్టుకుంటూ వెళ్ళినా, 10 ప్రీమియమ్స్ కొట్టుకుంటూ వెళ్ళినా, 10 ఎలైట్లు స్పాన్సర్ చేసుకుంటూ వెళ్ళినా, ఇటువైపు బిజినెస్ వెళ్ళకపోతే ఒకసారి ఆలోచించండి. అదే 10 మెంబర్స్ని మీరు లెఫ్ట్ ఒక 5, రైట్ ఒక 5 ప్రాపర్గా స్టార్టింగ్లోనే ప్లాన్ చేసుకొని బిజినెస్ చేయగలిగితే మీ బిజినెస్ ఊహలకు కూడా అందదండి. సింపుల్ సార్. మనం ఒక లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని స్పాన్సర్ చేసాం, ఒక ఇద్దరిని స్పాన్సర్ చేసాం. మనకు బేసిక్లో ఉంటే మనకు వచ్చే స్పాన్సర్ కమిషన్ అంతా 1200 కమిషన్ వచ్చింది. పేరింగ్ కమిషన్ అంతా 480 రూపాయలు కమిషన్ వచ్చింది. ఎందుకంటే లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అయితే ఒక పేరేగా అయ్యేది, ఒక పేరే. కీన్ బోనస్ ఇద్దరి మీద ఒక 48 రూపీస్ వచ్చింది. పేరింగ్ బోనస్ 2 అక్కడ వాళ్ళిద్దరు కూడా ఇంకో ఇద్దరు మ్యాచింగ్స్ చేస్తే టూ పేరింగ్స్ అయిందనుకోండి, ఇద్దరు మ్యాచింగ్స్ అవుతున్నాయి అంటే 2 మ్యాచింగ్స్ అవుతాయి. మనకి 480 ప్లస్ 960 అవుతుంది. అంటే ఒక బేసిక్లో ఉండి ఒక ఇద్దరిని ప్రమోట్ చేసి వాళ్ళు కూడా మనలాగా ఇద్దరిని ప్రమోట్ చేస్తే మనకు వచ్చే కమిషన్ ఎంత, 2688 రూపీస్ అండి. 2688 రూపాయలు సార్. కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి, జాగ్రత్తగా దాచిపెట్టండి. ఎవరైతే బేసిక్లో ఉన్నారో ఒక ఇద్దరిని మీరు రెఫర్ చేస్తే మీకు 2688 రూపాయలు వస్తాయండి. 2000 అండి, 2688 రూపాయలు వస్తాయి. చాలా జాగ్రత్తగా స్క్రీన్ షాట్ చేయండి దీన్ని. అదే ప్లాటినంలో ఉంటే, మీరు కనుక ప్లాటినంలో ఉంటే, ఇప్పటికిప్పుడు చేయమని నేను చెప్పను, ఇన్ కేసు మీరు ప్లాటినంలో కనుక ఉంటే మీరు ఒక ఇద్దరిని స్పాన్సర్ చేస్తారు. మీరు ఎంత పెడుతున్నారు, మహా అయితే 96,800 రూపీస్ మీకు మీ ఫ్యామిలీ కోసం ఖర్చు పెడుతున్నారు. మీరు ఒక ఇద్దరిని ప్లాటినం స్పాన్సర్ చేస్తే మీకు వచ్చే కమిషన్ అంతా 21,600 ఇంటూ 2 అంటే 43,200 రూపీస్. పేరింగ్ బోనస్ ఎంత వస్తుంది, ఒక మ్యాచింగ్ అయితే 14,400 రూపీస్ వస్తుంది. కీన్ బోనస్ ఎంత వస్తుంది, 4,800 రూపీస్ వస్తుంది. పెయిర్ మ్యాచింగ్ అంటే 2 మ్యాచింగ్స్ అవుతున్నాయి, మళ్ళీ వీళ్ళిద్దరు కూడా ఇద్దరు మ్యాచింగ్స్ చేస్తున్నారుగా. 2 మ్యాచింగ్స్ అయితే మీరు స్పాన్సర్ చేసిన ఇద్దరేనండి, వాళ్ళు 2 మ్యాచింగ్స్ చేస్తే మీకు 28,800 రూపీస్ వస్తుంది. ఒక్కసారి మీరు ప్లాటినం మెంబర్ అయ్యారా, జీవితంలో ఎప్పుడు కూడా డైనస్ గ్లోబల్ కంపెనీలో మళ్ళీ ప్రోడక్ట్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్లారిటీ మీకుండే చాలు. ఒక్కసారి ప్లాటినం మెంబర్ అయితే జీవితంలో ఎప్పుడు కూడా ప్రొడక్ట్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు ప్లాటినం అవ్వడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే మీరు ప్లాటినం మెంబర్ అయ్యారో, మీరు ఒక ఇద్దరిని ప్లాటినం స్పాన్సర్ ఇస్తే మీకు వచ్చే కమిషన్ ఎంత అంటే 91,200 రూపీస్ అండి. 91,200 రూపాయలు. మీరు పెట్టిన అమౌంట్ ఎంత, 96,800 రూపాయలు. మీకు వచ్చిన కమిషన్ ఎంత, 91,200 రూపాయలు. సింపుల్ సార్. 98% మీ అమౌంట్ మీకు క్యాష్ బ్యాక్ వచ్చినట్లే. అలా అని చెప్పి మీరు ప్రమోట్ చేసిన వ్యక్తులు ఏమైనా డబ్బులు అంటగట్టారా, ప్రొడక్ట్ అంటగట్టారా, డబ్బులు ఏమన్నా అంటే డబ్బులు కలెక్ట్ చేశారా, డబ్బులు ఏమైనా కట్టించారా, పెట్టుబడులు పెట్టించారా? పెట్టించలేదు. మీరు ఎలా అయితే మీ ఫ్యామిలీ గురించి ఆలోచించారో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించారు. కాబట్టే ప్లాటినం మెంబర్ అయ్యారు. ఈరోజు మీరు మీ ఒక ఇద్దరిని ప్లాటినం స్పాన్సర్ చేస్తే మీకు వచ్చే కమిషన్ ఎంత అంటే 91,200 రూపీస్ అండి. చిన్న అమౌంటా? అదే మీరు బేసిక్లో ఉంటే 26,800 రూపీస్ అండి, 2,686 రూపాయలు. అదే ప్లాటినంలో ఉంటే 91,200 రూపీస్. సింపుల్ సార్. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మన బిజినెస్ కూడా అలాగే ఉంటుంది. మనం ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తామో మన బిజినెస్ కూడా అప్పుడే పెద్దగా ఉంటుంది. అంటారు కదా,
పెద్దలు కూడా సామెత అంటారు. దాని తర్వాత చెప్తాను నేను మీకు. మళ్ళీ మీరు ఫీల్ అయిపోతే కొంచెం కష్టం అవుతుంది మళ్ళీ నాకు కూడా తీసుకోవడం. అదే మనం బేసిక్లో ఉన్నాం. బేసిక్లో ఉంటే పేరింగ్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు అంటే, మనం బేసిక్లో ఉంటే లెఫ్ట్ ఈరోజు ఒక ప్లాటినం స్పాన్సర్ చేసింది. ఇందాక మీకు చెప్పాను, ఒక ఆర్ఎంపీ తీసుకెళ్ళాడు, ఒక ప్లాటినం స్పాన్సర్ చేశారు. అలాగే మీరు కూడా తీసుకెళ్ళినప్పుడు బేసిక్లో ఉన్నప్పుడు అతను ఒక ప్లాటినం మెంబర్గా లాగిన్ అయ్యారు. అంటే 20 బాక్సెస్ వచ్చింది. సేమ్ అదే రోజు లెఫ్ట్ ఒక బేసిక్ అయింది. ఒక బేసిక్ అంటే ఒక బాక్స్. అలాగా లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఒక బేసిక్ చేశారు, రైట్ సైడ్లో మళ్ళీ ఒక ప్లాటినం చేశారు. ఎలైట్ ఎలైట్ ప్రీమియం ప్రీమియం చేసి ఒక రోజుకి మీకు టోటల్గా ఒక 36 పేర్స్ అయింది అనుకుందాం. బేసిక్లో ఉన్నప్పుడు ఒక రోజుకి మీకు 36 పేర్స్ అయింది. 36 పేర్స్కి 20% కమిషన్ ఇచ్చిద్దా కంపెనీ? ఇచ్చిద్దా? ఇవ్వదు. అదే మీరు బేసిక్లో ఉన్నారు కాబట్టి ఒక రోజుకి 20 పేర్స్ మాత్రమే మ్యాచింగ్ ఇన్కమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే సింపుల్ సార్, ఒక బేసిక్ని మీరు బేసిక్లో మీరుండి ఒక రోజుకి 36 పేర్స్ అయితే ఫస్ట్ మ్యాచింగ్ 480 రూపీస్ వస్తుంది. రిమైనింగ్ 19 పేర్స్కి 10% అంటే 240 రూపీస్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఫస్ట్ బేసిక్కి 480 రూపీస్ వచ్చింది. రిమైనింగ్ 19 పేర్స్కి 10% కమిషన్ వచ్చింది, అంటే 240 రూపీస్ వచ్చింది. పర్ డేకి మీకు వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత అంటే 5040 రూపీస్. రిమైనింగ్ అంతా ఎక్కడికి వెళ్ళిందంటే మలేషియా వెళ్ళిపోయింది. ఇంకా మలేషియా నుంచి రాదు, అది వీసా లేకుండా వెళ్ళిపోయింది. వీసా క్లోజ్ చేశారు అక్కడే. రిమైనింగ్ మ్యాచింగ్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి? మలేషియా వెళ్ళిపోయి ఇంకా రావు మనకి. ఎందుకంటే మనం బేసిక్లో ఉన్నాం. మనం బేసిక్లో ఉన్నప్పుడు మన కండిషన్ ఏంటి? 20 పేర్స్ మాత్రమే. రిమైనింగ్ పేర్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇంక రావు కమిషను. చాలామంది ఏమనుకుంటారంటే మళ్ళీ వస్తాయేమని చెప్పి అనుకుంటారు. అపోహ. రాదు. బేసిక్లో ఉంటే రాదు. అదే ప్రీమియంలో ఉంటే 100% తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? ప్లాటినంలో ఉంటే తీసుకోవచ్చు. ఎలా అనేది ఒకసారి చూద్దాం. మనం ప్లాటినంలో ఉండి లెఫ్ట్ ఒక ఎలైట్ని స్పాన్సర్ చేసాం ఈరోజు. మనమే కాదు, మన టీం అనుకోండి. రైట్ ఒక ప్లాటినం అయింది. అదే రోజు లెఫ్ట్ ఒక ప్లాటినము, ఒక ప్రీమియము, ఒక బేసిక్ అయింది. అలాగే రైట్ సైడ్ కూడా ఒక బేసిక్, ఎలైట్, ప్రీమియం, ప్లాటినం అయింది. ఎందుకంటే ఈరోజు మనం బిజినెస్ చేస్తామంటే మన టీంతోనే బిజినెస్ చేసేది. సో మన టీము మనకు చెప్పి చేస్తారా, బాబు ఆగు 20 పేర్స్ అయింది, నాకు లిమిట్ 20 పేర్సే రోజుకి, నువ్వు చేయమాకంటే ఆగుతాడా? ఆగుతాడా? మనం ఆగుతామా? మనం ఆగం. అదే మనం బేసిక్లో ఉండి ఆగు బాబు, నాకు రోజుకి ఒక పేరు, ఒక పేరే చేయాలి, ఇంకంతమంది చేయొద్దు, నా కమిషన్ ఆగిపోద్ది అంటే ఒప్పుకుంటాడా? అదే ప్లాటినంలో ఉన్నాం. చెప్పాల్సిన అవసరం ఉందా? చేసుకో, నీ ఇష్టం, నువ్వు ఎన్ని మ్యాచింగ్ చేస్తావు అంత చెయ్యి, హ్యాపీగా తీసుకుంటా అంటావా? అదే మనం ప్లాటినంలో ఉన్నాం. అదే పేర్స్ 36 పేర్స్ అయింది. ఈరోజు 36 పేర్స్ అయింది. ఫస్ట్ పేర్కి 20%, ప్లాటినంలో ఉంటే ఫస్ట్ 20 పేర్స్కి 30% కమిషన్. రిమైనింగ్ అన్లిమిటెడ్ డెప్త్, ఎన్ని మ్యాచింగ్స్ ఉన్నా అంత కమిషన్ తీసుకోవచ్చు. సింపుల్ అండి. ఫస్ట్ 20 పేర్స్కి 720 రూపీస్ వచ్చింది, 30%. రిమైనింగ్ అన్లిమిటెడ్ డెప్త్ అంటే 16 పేర్స్ ఉన్నాయి, 240 రూపీస్, 10% కమిషన్. ఆ రోజుకి 36 పేర్స్కి మనకు వచ్చిన కమిషన్ ఎంత? 18,240 రూపీస్. సింపుల్ సార్, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి ప్లాటినం మెంబర్ అయితే ఎలాంటి కమిషన్ వస్తుంది అంటే, బేసిక్లో ఉంటే అదే 36 పేర్స్కి 5,000, అంతకుమించి కమిషన్ రాదు. అదే ప్లాటినంలో ఉంటే అదే 36 పేర్స్కి 18,240 రూపీస్. సో ఒక్కసారి కంపేర్ చేసుకోండి, మనం ఏ పొజిషన్లో ఉండి ఏ పొజిషన్లో ఆలోచిస్తుంది. చాలామంది అనుకుంటారంటే బేసిక్లో ఉండి కారు కొనేయాలి సార్, బంగ్లా కట్టేయాలి సార్, నెక్స్ట్ మంత్ ఎట్లేదన్నా ₹1,00,000 కమిషన్ ఇవ్వాలి సార్, లేదా నెక్స్ట్ మంత్ ఎట్లాగైనా అసలుకి సాల్మన్ గారిని, గోపి గారిని, శివ గారిని క్రాస్ చేయాలి, లింగన్ గారిని క్రాస్ చేయాలి, 2,00,000 పైన తీయాలి సార్ అంటారు. బేసిక్లో ఉండి 2,00,000 తీయాలి, పాసిబుల్ ఉందా? ఆలోచించండి ఒకసారి. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మనం ఎలాంటి బిజినెస్ చేస్తున్నాం, ఎలాంటి క్వాలిటీ బిజినెస్ చేస్తున్నాం? బేసిక్లో ఉంటే ఆ రోజుకి, ఆ మంత్కి సంపాదిస్తాం అంతే. ప్లాటినంలో ఉంటే అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్, ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశం ఉంది. నెక్స్ట్, సో ఇక్కడ మనం చూస్తే ఒక బేసిక్లో ఉంటే మనం ఎంత తీసుకోవచ్చండి? ఒక బేసిక్లో ఉంటే ఫస్ట్ పేరుకి 480 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ మంత్ ఆ ఇద్దరు కూడా ప్రమోట్ చేస్తే 960 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ మంత్ నలుగురు అవుతారు,
$1920 రూపీస్ కమిషన్ వస్తుంది. ఇలా ఇద్దరిద్దరు ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే ఒక 1 ఇయర్‌కి ఇక్కడ మీరు చూస్తే సెవెంత్ మంత్లో మీరు చూస్తే $1,22,880 కమిషన్ వస్తుంది. 8th మంత్లో $1,15,200. 9th మంత్ సేమ్ కమిషన్. ఎందుకంటే ఇక అంతకుమించి పెరగదు. మనం బేసిక్‌లో ఉంటే $1,51,000 మాత్రమే కమిషన్ వస్తుంది పర్ మంత్‌కి. అంతకుమించి కమిషన్ పెరిగే అవకాశం లేదు. అదే మనం బేసిక్‌లో ఉండి 1 ఇయర్ అంతా బిజినెస్ చేయగలిగితే ఎంత కమిషన్ తీసుకోవచ్చు అంటే $6,91,180 కమిషన్ తీసుకుంటాము. అదే మనం ప్లాటినంలో ఉంటే ఫస్ట్ పేరు 14,000 కమిషన్ వస్తుంది. నెక్స్ట్ మంత్ 28,000 కమిషన్ వస్తుంది. థర్డ్ మంత్ 57,000 కమిషన్ వస్తుంది. ఇలా 1 ఇయర్ బిజినెస్ చేసుకుంటూ క్యాలిక్యులేషన్ చేయగలిగితే మనకు టోటల్‌గా కమిషన్ ఎంత వస్తుందంటే ₹5,89,68,000 కమిషన్ మనం ఒక ప్లాటినం మెంబర్‌గా ఉండి తీసుకోవచ్చు. నెక్స్ట్ కొంతమంది ఫాస్ట్ బిజినెస్ ఎలా చేస్తారు అంటే అదే మనం స్లో ప్రాసెస్ చేసామనుకోండి. ఫస్ట్ మనం ప్రీమియంతో వస్తాము. ఒక ఇద్దరిని ప్రీమియం ప్రమోట్ చేసుకుంటూ ఒక కస్టమర్‌గా ప్రమోట్ చేసుకుంటూ ఒక 5 కస్టమర్లు ప్రమోట్ చేసామనుకోండి. డైరెక్ట్‌గా ప్లాటినం ప్రోడక్ట్ ప్రమోట్ చేయొచ్చు. అదే మనం డైరెక్ట్‌గా ప్లాటినం మెంబర్ అయ్యి మన ఫ్యామిలీ హెల్త్ గురించి ఆలోచించి ఒక 22 ప్రొడక్ట్స్ తీసుకుంటే గనక ఎక్స్ట్రార్డినరీగా మనం ప్లాటినం మెంబర్‌గా బిజినెస్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఇన్కమ్ తీసుకుంటామో ఆల్రెడీ ర్యాంక్స్ గురించి మీకు తెలుసు. ఓన్లీ ర్యాంక్స్ క్వాలిఫై అయితేనే ఇన్సెంటివ్‌లు ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్ ఇన్కమ్‌తో సంబంధం లేకుండా. ఇవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా మనం ప్లాటినం మెంబర్ అయి ఉండాలి. ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ప్లాటినం మెంబర్సే. ఈరోజు స్టార్ అయినా, సిల్వర్ స్టార్ అయినా, 1 స్టార్‌లు అయినా వీళ్ళందరూ కూడా ప్లాటినం మెంబర్‌గా ఉండి ఇన్కమ్ తీసుకున్న వ్యక్తులే. సో, ఆల్రెడీ ఇది కంప్లీట్‌గా మనం ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఏ పొజిషన్‌లో ఉన్నాము అని చెప్పేసి. సో, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మై గ్రేట్ మెంటర్, గ్రేట్ గురువు. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఈ కంపెనీని నేను చెప్పిన ప్రజెంటేషన్ కూడా చాలా క్లారిటీగా, ఓపికగా విన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ కల్పించిన మై కోర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ హ్యాండ్ అవుట్ టు నోవా సార్. సారీ నజీర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లాటినం కంప్లీట్ చేస్తే బెనిఫిట్స్ ఏంటనే విషయాలను చాలా చక్కగా వివరంగా పిన్ టు పిన్ ప్రతి స్లైడ్ లో కూడా అర్థమయ్యేటట్టుగా బేసిక్ కి ప్లాటినం డిఫరెన్స్ అనేది చాలా చక్కగా చూపించారు. ఎస్ సార్, మన అందరికి కూడా